గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ అప్లై ఆన్లైన్ అంటే ఆసరా పెన్షన్ల కోసము ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అని యూట్యూబ్లో వేల మంది లక్షల మంది సెర్చ్ చేస్తున్నారు అని ఇది ట్రెండింగ్ కంటెంట్ అని చెప్పేసి దీనిపైన వివరాలు అందించండి అని చెప్పేసి యూట్యూబ్ నన్ను కోరడం అనేది జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసము చాలామంది ఆన్లైన్లో సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది, ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి. అయితే ఈ ఆసరా పెన్షన్ల కోసము ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం ఉందా లేదా, ఉంటే ఏ పెన్షన్లకు ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ కోసము, వృద్ధాప్య పెన్షన్ కోసము ఎలా అప్లై చేయాలి, వికలాంగుల పెన్షన్ కోసము ఎలా అప్లై చేయాలి, ఆ తర్వాత వితంతు మరియు ఒంటరి మహిళల పెన్షన్ కోసము ఏ విధంగా అప్లై చేయాలి, గీత కార్మికుల మరియు చేనేత కార్మికుల మరియు బీడీ కార్మికుల పెన్షన్ల కోసము ఏ విధంగా అప్లై చేయాలి అన్నటువంటి జెన్యూన్ సమాచారాన్ని, పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగపడ్డట్టు అయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్లోకి వచ్చి ఈ వివరాలు తెలుసుకున్నట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆసరా పెన్షన్ అప్లై ఆన్లైన్. ఈ ఆసరా పెన్షన్ల కోసము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రస్తుతము అవకాశం ఉందా లేదా అంటే ఇక్కడ ఈ పెన్షన్ల కోసము సెర్చ్ చేస్తున్నటువంటి వారికి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, ప్రస్తుత కాలంలో 2025వ సంవత్సరంలో ఆసరా పెన్షన్ల కోసము ఆన్లైన్లో అప్లై చేసుకునే వెసులుబాటు అనేది లేదు, ఎలాంటి అవకాశం అనేది లేదు. ఇది ఈ సెర్చ్ చేస్తున్నటువంటి వారు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే అవకాశము లేదంటున్నారు, మరి ఆఫ్లైన్లో అప్లై చేసే అవకాశం ఉందా లేదా అన్నది మీ మనసులో ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒకే ఒక కేటగిరీ పెన్షన్కు తప్పించి మిగతా ఏ కేటగిరీ పెన్షన్లకు కూడా ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరగడం లేదు. ఇక్కడ వృద్ధుల పెన్షన్లకు, వృద్ధుల పెన్షన్లకు, ఆ తర్వాత వికలాంగుల పెన్షన్లకు, వితంతు ఒంటరి మహిళా పెన్షన్లకు, ఈ విధంగా 11 కేటగిరీల పెన్షన్లలో ఒక్క కేటగిరీకి మినహాయించి ఏ కేటగిరీకి కూడా ఇక్కడ ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం లేదు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక్క కేటగిరీకి తప్పించి ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి ఏ పెన్షన్లకు కూడా ప్రస్తుతము దరఖాస్తులు స్వీకరించడం లేదు. దీనిని గుర్తుపెట్టుకొని మీరు ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేయాలని మీ సేవలకు కానివ్వండి, ఈ సేవలకు కానివ్వండి, సిఎస్సి సెంటర్లకు కానివ్వండి వెళ్ళకండి. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మీ సెక్రటరీ దగ్గరికి కానివ్వండి, ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయానికి కానివ్వండి, కలెక్టర్ కార్యాలయానికి కానీ వెళ్ళి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక్కడ ఆఫ్లైన్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి ప్రస్తుతం పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించడం అనేది లేదు, అలాంటి అవకాశం అనేది లేదు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త వారికి పెన్షన్లు ఏ విధంగా వస్తాయి, అసలు పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించరా అని మీ మనసుల్లో ఉండి ఉంటుంది. ఇలాంటి వారికి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ప్రతి గ్రామంలో ఇక్కడ సభలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆసరా పెన్షన్ల కోసం కూడా ఇక్కడ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఇక్కడ 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ 6 గ్యారంటీలతో పాటుగా ఆసరా పెన్షన్ మీకు వస్తుందా, రావటం లేదా అని అందులో ఒక ఆప్షన్ ఇచ్చారు. వచ్చే వాళ్ళు మినహాయించి రాని వాళ్ళు మాకు రావటం లేదు అని టిక్ చేసుకున్నారు. మీకు ఏ పెన్షన్ రావటం లేదు, ఏ పెన్షన్ మీకు కోరుకుంటున్నారు అన్న దానిపైన ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ కోరుకుంటున్నారా, వికలాంగుల పెన్షన్ కోరుకుంటున్నారా,
ఇక్కడ వితంతు ఒంటరి మహిళల పెన్షన్ కోరుకుంటున్నారా, గీతా కార్మికుల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్ మీరు కోరుకుంటున్నారా అని ఆప్షన్లు ఇచ్చి దానిపైన టిక్ చేయించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ప్రజాపాలన ద్వారా ఈ ఆసరా పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరించడం అనేది జరిగింది. ఇక్కడ అధికారంలోకి వచ్చి 16-17 నెలలు దాటిపోయిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ఈ ఆసరా పెన్షన్ల కోసము కొత్తగా దరఖాస్తు స్వీకరించడం లేదు. కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు 5,20,000 మంది ఉన్నారు అని చెప్పేసి లేటెస్ట్గా సెర్ప్ కార్యాలయం వారు ప్రకటించడం అనేది జరిగింది. ప్రకటించడమే కాదు, ఈ 5,20,000 మందిలో ఇక్కడ అర్హులైనటువంటి వారు ఎవరు ఉన్నారు, వీరిపైన ఎంక్వైరీ చేసి వివరాలు సమర్పించండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి దరఖాస్తులను ఇక్కడ గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీల ద్వారా, ఇక్కడ పట్టణ స్థాయిలో బిల్ కలెక్టర్ల ద్వారా జిల్లా కలెక్టర్లు ఎంక్వైరీ చేసి అందులో అర్హులైనటువంటి వారి వివరాలను సెర్ప్ కార్యాలయానికి పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 5,20,000 మందిలో ఇక్కడ వికలాంగుల పెన్షన్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వృద్ధుల పెన్షన్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వితంతు ఒంటరి మహిళల కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇక్కడ గీతా చేనేత బీడీ కార్మిక పెన్షన్ కోసం ఎంతమంది చేసుకున్నారు అన్న పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన తర్వాత ఏ కేటగిరీ పెన్షన్లకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అన్నది ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది. అయితే ఈ వివరాలు ఇక్కడ మనకు తెలియాలి అంటే కలెక్టర్లు ఈ 5,20,000 దరఖాస్తుదారుల పైన ఎంక్వైరీ చేయించాలి, అందులో అర్హులను నిర్ణయించాలి, ప్రభుత్వానికి పంపించాలి. అప్పుడు ప్రభుత్వము తమ దగ్గర బడ్జెట్ ఉంది అని భావించి కొత్త పెన్షన్లను ఇవ్వడానికి తయారైతే మాత్రము అప్పుడు ఇందులో అర్హులను ప్రకటించడం అనేది జరుగుతుంది. మళ్ళీ కొత్త పెన్షన్ల కోసము మరికొంతమంది నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నాము అని చెప్పేసి అప్పుడు ప్రకటించిన తర్వాత ఆన్లైన్లో ఈ పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారా, ఆఫ్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారా, ప్రభుత్వం ప్రకటించిన తర్వాతనే మనకు ఆ వివరాలు తెలియడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రము ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరగడం లేదు. ముందుగా మీకు తెలియజేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 11 రకాల కేటగిరీల పెన్షన్లలో ఒక కేటగిరీ పెన్షన్లను మాత్రము ఇవ్వడానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఆ కేటగిరీ ఏంటి అంటే ప్రభుత్వం కొత్తగా స్పౌజ్ కేటగిరీని తీసుకురావడం అనేది జరిగింది. స్పౌజ్ కేటగిరీ అంటే ఇక్కడ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు చనిపోతే వారికి వచ్చే 2,000 రూపాయల పెన్షన్ను వచ్చే నెల నుంచే వారి భార్యలకు వర్తింపజేయడాన్ని స్పౌజ్ కేటగిరీ అంటారు. ఈ స్పౌజ్ కేటగిరీకి మాత్రము వెంటనే దరఖాస్తులు స్వీకరించి ఎవరైతే చనిపోతారో వారి భార్యలకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పెన్షన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ను, మీ యొక్క ఆధార్ కార్డును, చనిపోయినటువంటి మీ భర్త యొక్క ఆధార్ కార్డును మరియు అతను పొందుతున్నటువంటి పెన్షన్ ఐడి నెంబర్ను ఈ జిరాక్స్లను అన్నిటినీ కూడా తీసి మీ ఎంపీడీఓ కార్యాలయంలో అందజేసినట్లయితే వారు డిఆర్డిఓకు పంపించి చనిపోయినటువంటి వారి పెన్షన్ను వచ్చే నెల నుంచే వారి భార్యలకు వర్తింపజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కేవలం స్పౌజ్ కేటగిరీ మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. ఈ స్పౌజ్ కేటగిరీలో ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 11 రకాల పెన్షన్దారులలో ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్దారులు చనిపోతే మాత్రమే వారి పెన్షన్ను వారి భార్యలకు వర్తింపజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగుల పెన్షన్దారులు చనిపోయినట్లయితే వారికి వచ్చే పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ను కాకుండా 2,000 రూపాయలకు కుదించి వారి భార్యలకు ఇవ్వడం లేదు. వికలాంగులు చనిపోయినట్లయితే వారి పెన్షన్ను స్పౌజ్ రూపంలో వారి భార్యలకు ఇవ్వడం అనేది జరగడం లేదు. గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ ఈ విధంగా 2,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు చనిపోయినట్లయితే వారి భార్యలకు ఈ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు ఇవ్వడం లేదు. కేవలం ఓల్డేజ్ పెన్షన్దారులు మాత్రమే, వృద్ధాప్య పెన్షన్దారులు మాత్రమే చనిపోతే వారికి వచ్చే పెన్షన్ను
ఇక్కడ వారి భార్యలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కేటగిరీకి మాత్రమే దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఆసరా పెన్షన్ అప్లై ఆన్లైన్, మీరు ఆసరా పెన్షన్ల కోసము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎంపీడీఓల కార్యాలయాల చుట్టూ, కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ తిరగవలసినటువంటి అవసరం అనేది లేదు. ప్రస్తుతము ఆఫ్లైన్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి దరఖాస్తులను స్వీకరించడం లేదు. ఒకవేళ ఈ కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తే మాత్రము దానికి సంబంధించినటువంటి ప్రకటన రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఆ ప్రకటన రిలీజ్ అయిన వెంటనే ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారా, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారా అన్న విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఈ ఆసరా కొత్త పెన్షన్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆసరా పెన్షన్ల కోసమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం ఏది వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.